Hello everyone, this is Sridevi. In this video, we are going to discuss an interesting topic, conjunctions. కంజంక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? జంక్షన్ అంటే కలిపేది. కంజంక్షన్స్ అనేవి రెండు వర్డ్స్ని కానీ రెండు ఫ్రేజెస్ని కానీ రెండు క్లాజెస్ని కానీ కలుపుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో ఉన్నవి ప్రధానంగా మూడు టైప్స్. అవేంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్. ఇక్కడ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ని, అంటే రెండు సెంటెన్స్ పూర్తి అర్థాన్ని ఇవ్వగల రెండు సెంటెన్సెస్ని ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి కలుపుతాయి అన్నమాట. ఇంకా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఒక డిపెండెంట్ క్లాస్ని ఇండిపెండెంట్ క్లాస్తో కలిపే వాటిని సబార్డినేట్ కంజంక్షన్స్ అని అంటాము. ఇండిపెండెంట్ క్లాస్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే ఒక సెంటెన్స్. డిపెండెంట్ క్లాస్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వలేని ఒక సెంటెన్స్. సో ఈ డిపెండెంట్ క్లాస్ని ఇండిపెండెంట్ క్లాస్తో కలిపేదాన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్ అని అంటాం. నెక్స్ట్ కోరిలేటివ్ కంజంక్షన్స్. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ కూడా రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్నే కలుపుతాయి, కాకపోతే ఇవి పెయిర్స్ లాగా వస్తాయి. దే వర్క్ టుగెదర్, అంటే అవి పరస్పరం వర్క్ అవుతూ రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ని, రెండు పూర్తి అర్థాన్ని ఇవ్వగల రెండు సెంటెన్సెస్ని అవి కలుపుతూ ఉంటాయి. ఇవి నార్మల్గా నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ ఇలా ఉంటూ ఉంటాయి. లెట్ us see one by one. ఓకే, దీస్ ఆర్ ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాన్ బాయ్స్ అనేసి గ్రామర్లో చెప్తారనమాట. ఫార్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవన్నీ కూడా రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ని కలుపుతాయి. సి ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఎక్సైటెడ్, ఫర్ హీ హ్యాడ్ వన్ ద కాంపిటీషన్. ఈ రెండింటిని, అంటే హీ వాజ్ ఎక్సైటెడ్ అండ్ హీ హ్యాడ్ వన్ ద కాంపిటీషన్, ఈ రెండు సెంటెన్సెస్ని కూడా ఫార్ అనే కంజంక్షన్ కలుపుతుంది. అండ్ అనేది ఏంటంటే ఇది మరియు అది అనేసి. సి షీ స్టడీడ్ హార్డ్ అండ్ షీ స్కోర్డ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. తను బాగా చదువుకుంది అండ్ తను బాగా స్కోర్ చేసింది ఎగ్జామ్లో అనేసి. నార్ అనే కంజంక్షన్ ఎలా కలుపుతుందంటే, షీ డజంట్ లైక్ పిజ్జా నార్ డస్ షీ లైక్ డ్రింక్స్. అంటే ఆ రెండిట్లో ఏది తనకి ఇష్టం లేదు, పిజ్జా కానీ డ్రింక్స్ కానీ రెండు తనకి ఇష్టం లేదు. బట్ అనే కంజంక్షన్ ఎలా ఉంటుందంటే, నార్మల్గా రెండు ఆపోజిట్ సెంటెన్సెస్ని కలుపుతుంది అనమాట. ఐ లైక్ ఇట్ ద మూవీ బట్ ఐ డిడ్ నాట్ ఎంజాయ్ ద ఎండింగ్. సో ఈ రెండు ఆపోజిట్గా ఉన్న సెంటెన్సెస్. ఆర్ అనేది ఏంటంటే చాయిస్, ఇది కానీ అది కానీ. వుడ్ యూ లైక్ టీ ఆర్ కాఫీ విత్ యువర్ బ్రేక్ఫాస్ట్? టీయా లేకపోతే కాఫీయా కావాలి అనేసి. ఎట్ అంటే ఇంకా, ఇట్ వాస్ డిఫికల్ట్ టాస్క్, అయినా కూడా అనేసి. ఎట్ షీ కంప్లీటెడ్ ఇట్ విత్ కాన్ఫిడెన్స్. అది డిఫికల్ట్ టాస్క్ అయినా కూడా తను కంప్లీట్ చేయగలిగింది. సో అంటే అందువల్ల ఒక సిట్యుయేషన్ నడిచింది, దానికి సబ్సిక్వెంట్గా ఇంకొకటి మనం చేసాము, ఇంకొక పని. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ సో వీ డిసైడెడ్ టు స్టే ఇండోర్స్, అందువల్ల అనేసి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే, ఇప్పుడు నేనేం చెప్పాను, సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఒక డిపెండెంట్ క్లాస్ని ఇండిపెండెంట్ క్లాస్తో కలుపుతుంది, రైట్? సి ఇవన్నీ ఎలా ఉంటాయి? అంటిల్, బిఫోర్, బికాస్, సిన్స్, ఆల్దో, సో దట్, యాజ్ ఇఫ్, దాన్, ఇలాగనమాట. అంటిల్ అంటే అప్పటిదాకా. వి వెయిటెడ్ అంటిల్ ద రెయిన్ స్టాప్డ్. మేము వెయిట్ చేసాం, ఎప్పటిదాకా? రెయిన్ ఆగిపోయే వరకు మేము వెయిట్ చేసాము. బిఫోర్ అంటే దానికన్నా ముందు. ప్లీజ్ ఫినిష్ యువర్ హోంవర్క్, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్. నీ హోంవర్క్ కంప్లీట్ చేయి, ఎప్పుడు? ఎప్పటి లోపల? బిఫోర్ యూ గో అవుట్ టు ప్లే. యూ గో అవుట్ టు ప్లే అనేది ఈ డిపెండెంట్ క్లాస్ని ఇండిపెండెంట్ క్లాస్తో కలుపుతుంది, బిఫోర్, రైట్? నెక్స్ట్ బికాస్ అంటే ఏదైనా రీజన్ ఇచ్చేటప్పుడు. ఐ స్టేడ్ ఎట్ హోమ్, నేను ఇంట్లోనే ఉన్నాను, ఎందువల్ల? ఐ హ్యాడ్ అ ఫీవర్, నాకు ఫీవర్ ఉండడం వల్ల. సిన్స్ ఇది కూడా రీజన్ ఇచ్చేటప్పుడు. సిన్స్ ఇట్ వాజ్ లేట్ వీ లెఫ్ట్, లేట్ అయినందువల్ల మేము వెళ్ళిపోయాము. ఆల్దో అయినప్పటికీ, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ ఫర్ ఏ వాక్. సో దట్ ఐ సేవ్డ్ మనీ సో దట్ ఐ కుడ్ బై అ ల్యాప్టాప్, నేను మనీ సేవ్ చేసుకున్నాను, అందువల్ల నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కోగలిగాను అనేసి. ఓకే, యాజ్ ఇఫ్ హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. తను మాట్లాడుతున్నాడు ఎలా అంటే యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్, తనకు అన్నీ తెలిసినట్టుగానే మాట్లాడుతున్నాడు అనేసి. దాన్ అంటే
అది కంపారిజన్ చేస్తున్నప్పుడు హీ రన్స్ ఫాస్టర్ దాన్ హిస్ బ్రదర్. తన బ్రదర్ కన్నా తను ఫాస్ట్‌గా రన్ చేస్తాడు. అంటే ఇవి మనం ఏంటంటే కంపారిజన్ చేస్తున్నప్పుడు. ఓకే. సో, సబార్డినేట్ కంజంక్షన్స్‌లో ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కోర్ సబార్డినేట్ కంజంక్షన్స్. ఓకే. నౌ లెట్ అస్ సీ కోరిలేటివ్ కంజంక్షన్స్. ఇక్కడ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే పేర్స్ లాగా వస్తాయి. ఎప్పుడు కూడా ఇవి ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, బోత్ అండ్ పేర్స్ లాగా వచ్చి 2 ఇండిపెండెంట్ క్లాసెస్‌ని కలుపుతూ వాటి రెండిటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని తెలుపుతాయన్నమాట. బోత్ మై బ్రదర్ అండ్ ఐ ఎంజాయ్ ప్లేయింగ్ చెస్ ఆన్ వీకెండ్స్. మా బ్రదరు, నేను ఇద్దరం కూడా మేము వీకెండ్స్‌లో చెస్ ఆడడానికి ఇష్టపడతాం. లేకపోతే వి ఎంజాయ్ ప్లేయింగ్ చెస్ ఆన్ వీకెండ్స్. మేము వీకెండ్స్‌లో చెస్ ఆడుతూ మేము చాలా ఎంజాయ్ చేస్తాము అనేసి మీనింగ్. ఎయిదర్ ఆర్ ఏదో ఒకటి అనేసి. ఎయిదర్ ఆర్ అంటేనే కొంచెం పాజిటివ్ మీనింగ్ ఉంటుంది ఆ సెంటెన్సెస్‌లో. ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేసి. నెయిదర్ నార్ అంటే రెండిట్లో ఏది కాదు అనేసి మీనింగ్. సీ ఎయిదర్ ఆర్ అంటే ఎయిదర్ యూ కెన్ జాయిన్ ఫర్ ద ట్రిప్ ఆర్ యూ కెన్ స్టే ఎట్ హోమ్. అంటే ఈ రెండిట్లో ఏదో ఒక చాయిస్ తీసుకో అనేసి. సీ నువ్వు మాతో ట్రిప్‌కి రావచ్చు, లేకపోతే నువ్వు ఇంట్లో ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ నెయిదర్ నార్ రెండిట్లో ఏది కాదు. ఇక్కడ సెంటెన్స్ ఏముంది? నెయిదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ వర్ అవేర్ ఆఫ్ ద సర్ప్రైజ్. అంటే టీచర్‌కి కానీ, స్టూడెంట్స్‌కి కానీ ఆ సర్ప్రైజ్ గురించి తెలీదు. అవేర్ అంటే తెలిసి ఉండటం. ఇద్దరిలో ఎవరికీ తెలీదు. ఓకే. నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇదే కాకుండా అది కూడా అని అర్థం అనమాట. షీ నాట్ ఓన్లీ సింగ్స్ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ప్లేస్ ద గిటార్ వెల్. తను ఒక్క సింగింగ్ మాత్రమే బ్యూటిఫుల్‌గా సింగ్ చేయదు. బాగా పాడగలదనే మాత్రమే కాదు. అంతేకాకుండా తను గిటార్ కూడా బాగా ప్లే చేయగలదు అనేసి. ఓకేనా? So this is all about conjunctions. I hope you like this video. If you like this content, please like this video and share it with your friends, and do subscribe to this channel to get more videos like this, and I will meet you all in my next video. My next video will be on prepositions. Okay, see you all. Bye bye, take care.